హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఏ ప్రభుత్వమైనా అధికారులకు వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోయినా లేదా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి ప్రజల్లో ఒక 3 సంవత్సరాల తర్వాతనో ఒక 4 సంవత్సరాల తర్వాతనో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో మూట కట్టుకున్నటువంటి వ్యతిరేకతను 100 రోజుల్లోనే మూట కట్టుకుంది. మరి వీరు ఇస్తానన్నటువంటి హామీలకు సంబంధించి అమలు చేయకపోవడంతో మరి ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే తిరగబడుతున్నటువంటి పరిస్థితులను ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు వీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి సూపర్ 6 అదేదో చెప్పారో వీటిని అమలు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రజలకు చెప్పి ఓట్లు వేయించారు. కానీ ఈ సూపర్ 6కి సంబంధించి అమలయ్యేటువంటి అవకాశం దరిదాపుల్లో ఎక్కడా కూడా కనిపించకపోవడంతో మరి ఏదైతే ఈ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా కూడా ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా కనిపిస్తే ప్రజలు ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్నికలకు ముందు మీరు ఓట్లేస్తే ఇవన్నీ అమలు చేస్తామన్నారు కదా, ఏమైందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తుండడంతో ప్రజలు తిరగబడుతుండడంతో మరి ఆ నాయకులు కూడా ఇక్కడ చంద్రబాబు గారి దగ్గర తిరగబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇదే కాకుండా ఈ వారం 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి శ్రీవారి లడ్డు వివాదానికి సంబంధించి కూడా మరి ఫీడ్బ్యాక్ తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి వాళ్ళు తెప్పించుకున్నటువంటి నివేదికలో ఏదైతే లేని దాన్ని ఉంది అని చెప్పి ఈ 100 రోజుల పాలన తప్పులన్నీ కప్పిపుచ్చుకునేందుకు శ్రీవారి లడ్డును మరి రాజకీయంగా చంద్రబాబు నాయుడు వాడుకున్నాడని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్పి దానికి సంబంధించి జాతీయ పత్రికల్లో కానీ అదేవిధంగా జాతీయ మీడియాలో కానీ పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి మరి ఆ నివేదికలో తేలినట్టుగా మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అయి ఉంటుంది, మనకు అది అడ్వాంటేజ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు భావించాడో అది రివర్స్లో జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడికి పెద్ద డ్యామేజ్గా మారిందని చెప్పి అనవసరంగా శ్రీవారి లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారనేటువంటి మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా మరి బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇది కేవలం ఏదైతే ఎన్నికలకు ముందు వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ చేయమేమో మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పారో వీటికి సంబంధించి మరి తిరుపతి లడ్డు వివాదం తెరపైన పెట్టి దీని వెనక వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత రావడానికి కారణమయ్యాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఇదే కాకుండా గుడ్ల వల్లేరు కాలేజీ ఇష్యూ అనుకోండి, విజయవాడ వరదలకు సంబంధించి అనుకోండి, వీటన్నిటికి కూడా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయాలని చెప్పి 100 రోజులు ఆలోచన చేశారే కానీ ఈ 100 రోజుల్లో మనం ఇస్తానన్నటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేకపోయాము అనేటువంటి ఆలోచన ఏమాత్రం వారికి లేదని చెప్పి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల మీడియాలో కానీ వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ అద్భుతంగా ఉంది 100 రోజుల పాలన అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ పబ్లిసిటీకి కింద పబ్లిక్ మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడ కూడా పొంతన లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారనేటువంటి చర్చ కూడా ఆ పార్టీలోనే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీరికి సంబంధించి కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ప్రజలతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు కూడా ఆ ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. వాళ్ళే ఎదురు తిరిగి వాళ్ళే ప్లగ్ కార్డులు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకుపోయినటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఏదైతే కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నాడు, మమ్మల్ని పార్టీ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మరి పార్టీలో ఉన్నటువంటి మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ప్లగ్ కార్డులు పట్టుకొని మరి కొలికపూడి శ్రీనివాస్ విషయంలో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మరి కొలికపూడి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. మరి కొలికపూడి శ్రీనివాస్ అయితే ఏదైతే వాళ్ళు కోరుకున్నట్టుగా నేను చేయట్లేదని చెప్పి ఇసుక మాఫీకి సంబంధించి కానీ ప్యాకాటకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ బెల్ట్ షాపులకు సంబంధించి కానీ వారు చెప్పినట్టుగా నేను వినడం లేదని కారణం చేత నన్ను వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవడానికి హనీ ట్రాప్ చేస్తూ ఉన్నారు. మహిళలు నా దగ్గరికి పంపించి వాళ్ళు చెప్పు చేతిలో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా వినాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. నేను ఆ పనులు చేయట్లేదు కాబట్టి నా మీద రకంగా కక్ష కట్టారు. అందులో భాగంగానే ఏదైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కొలికపూడి శ్రీనివాస్ మీద మరి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉన్నారు. మరి కొలికపూడి కూడా ఆ పత్రికలకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులుగా మనం చూసాం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టే నన్ను పార్టీలో తక్కువ చేయడానికి
నాకు విలువ లేకుండా చేయడానికి మరి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో త్వరలోనే మరి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ని కూడా పెట్టేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. అదే కనుక జరిగితే మరి ఎల్లో మీడియాకి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ మరి కూటమి ప్రభుత్వంలో జరిగిన తప్పులకు సంబంధించి కానీ ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాసరావు అనేక నిజాలు బయట పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో పెద్దగానే జరుగుతోంది. మరి అదేవిధంగా బొజ్జల సుధిరెడ్డికి సంబంధించి కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాసినటువంటి ఘటనలు మనం గతంలో చూసాం ఇసుకకు సంబంధించి. సో ఆ పత్రికలు వ్యతిరేకంగా రాయడం, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆయనకు వ్యతిరేకంగా కంప్లైంట్స్ ఇవ్వడం, మరి ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు. మొన్న పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు కూడా నా ఎస్సీ సామాజిక వర్గమే నన్ను మోసం చేసింది, నాకు వాళ్ళు ఓట్లు వేయలేదు, నాకు ఓటు వేసినటువంటి వారికి మాత్రమే పథకాలు అందిస్తాము, మిగతా వాళ్ళకు పథకాలు ఇచ్చేటువంటి అవకాశమే లేదు, నేను చెప్పినట్టు ఎవరైనా సరే కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను చెప్పినట్టు వినాలి, ఒకవేళ వినకపోతే గాంధీ జయంతి అక్టోబర్ 2 తర్వాత నా అసలు స్వరూపం ఏదో నా పవర్ ఏదో చూపిస్తానని చెప్పి ఆయన బహిరంగంగానే మాట్లాడినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా ఆ పార్టీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏదో 1, 2, 3 నియోజకవర్గాల్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం కానివ్వండి, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు తలా తోకలేని మాటలు కానివ్వండి, ఎవరు కూడా మంత్రులకు ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించకపోవడం, వీరందరూ కూడా పథకాలకు సంబంధించి కానీ ప్రజా సమస్యలకు సంబంధించి కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. వరద బాధితులు కలెక్టర్ ఆఫీస్ను ముట్టడి చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఇంకా సాయం అందలేదని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇంకా మాకు న్యాయం జరగలేదని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నంద్యాల జిల్లాలో ఒక చిన్నారి ఇంతవరకు దొరకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మీడియా కానీ మొత్తం జగన్ 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 జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసామా లేదా, తద్వారా మనం లబ్ధి పొందామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ మనను ఎందుకు ప్రజలు గెలిపించారు, మన ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన ఈ 100 రోజులలో ఒక్కరోజు కూడా వాళ్ళ ఆలోచన చేయలేదనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుందని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీని అభిమానించే, జనసేనను అభిమానించే, బీజేపీ పార్టీని అభిమానించే, మరి ఈ ప్రభుత్వం అధికారులకు రావాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది మీరు తప్పు చేసినట్టే. ఆ పార్టీని అభిమానించే వ్యక్తులు కూడా ప్రజల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి అభిప్రాయాలను మరి వీరి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. తీసుకొస్తే అది వాళ్ళకే మంచిది. మార్పు జరిగితే, మంచి పాలన అందిస్తే మళ్ళీ వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అనవసరమైన విషయాలను తెరపైకి తీసుకొచ్చి అసలైన విషయాలను పక్కన పెట్టి తద్వారా లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది తాత్కాలికంగా ప్రచారం చేసుకోవడానికి పనికొస్తుందేమో కానీ భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం అది ఏమాత్రం పనికిరాదు. ఏదేమైనా కూడా ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి విలువ ఎలా ఉంటుందని చెప్పి కూటమి ప్రభుత్వమే జగన్ విలువ ఇది అని చెప్పి ప్రయత్నం వాళ్ళే చేశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క విలువను ప్రజలకు వీళ్ళే తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ని ఇంకా పెంచగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం డ్యామేజ్ చేయలేకపోయారన్నది 100% నిజం. మీరు ప్రజలకు ఇస్తానన్న హామీ మీద ఫోకస్ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాదు, మీ పార్టీలో నుంచి కూడా వ్యతిరేకత రాదు, మీ పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రజల్లో తిరగడానికి అవకాశం ఉంటుంది.